ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆవిరితో నడిచే వాహనాలను ఏ ఇయర్ లో ఎవరు ప్రారంభించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1903వ సంవత్సరంలో మద్రాస్ లోని సింప్సన్ అండ్ కోకి చెందిన శామ్యూల్ జాన్ భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలు కూడా ఆధారంగా నిలిచింది. 1928 లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడానికి ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్స్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్ లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ని ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభం రోజులలో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహేంద్ర, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ సూత్రాలకు అనుగుణంగా స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారతీయ ప్రభుత్వం సాకారం చేసింది.